మనం చూసుకున్నట్లయితే కొత్త విధానం విద్యార్థులకు సంబంధించి మారుతున్న కాలం ఇది. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను బట్టి చదువులు మారాలి. అందుకు అనుగుణంగానే 2020లో జాతీయ విద్యా విధానం అయితే వెలువరింది. ప్రస్తుత విజ్ఞాన ఆధారిత ప్రపంచంలో అందరికీ ఆమోదమైన నాణ్యమైన విద్యను అందించేందుకు భారతదేశం విజ్ఞానపరంగా ప్రపంచంలో అగ్రగామిగా నిలిచింది. 1986లో వెలువడిన జాతీయ విద్యా విధానం 1992లో దానికి చేసిన సవరణ కూడా ఆశించిన ప్రయోజనాలు అయితే సాధించలేకపోయాయి. ఆ లోటును భర్తీ చేయడానికి 2020 విద్యా విధానం పూనుకుంది. 10+2 విధానానికి బదులు 5+3+3+ అంటే 5+3+3+4 విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. దీని ప్రకారం విద్యార్థులకు చదువులో పునాది వేయడానికి 5 ఏళ్ల పాటు ఫౌండేషన్ దశ ఉంటుంది. 3 ఏళ్ళు సన్నాహక దశ అయితే ఉంటుంది. 3 ఏళ్ళు మాధ్యమిక దశ ఉంటుంది. చివరి 4 ఏళ్ళు సెకండరీ దశలో విద్యాభ్యాసం కొనసాగుతుంది. భవిష్యత్తుకు పునాది అయితే పడుతూ ఉంటుందన్నమాట. విద్యాభ్యాసం పిల్లల నడవడిక మారుస్తుందని, సరైన విద్య బాల మానసిక, శారీరక, భావోద్వేగ, నైతిక, సామాజిక ఎదుగుదలకు తోడ్పడుతుందని చెప్పేసి భావించారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రాథమిక విద్యకు సంబంధించి డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ సిఫార్సు మేరకు ఏం చెప్తున్నారు, 1వ తరగతిలో చేరే బాలుడు లేదా బాలిక పరిశుభ్రతను నేర్చుకొని ఉండాలని, ఆహారాన్ని వృధా చేయకూడదని, పోషక విలువలు కలిగి ఆహారం తీసుకోవాలని, రంగులు, ఆకృతులను గుర్తించడం, వివిధ గుర్తులను జ్ఞాపకం తెచ్చుకోవడం వంటి లక్షణాలు వాటిలో ఏర్పడాలని చెప్పేసి వీరైతే చెప్తూ ఉన్నారు. సో అన్నీ బాగానే ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇక్కడ చాలా రాష్ట్రాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను 5 ఏళ్లలోపు రాకముందే ప్రీ స్కూల్ విద్యలో చేర్పిస్తూ ఉన్నారు. దీన్ని 2 లేదా 2.5 ఏళ్లలోనే పూర్తి చేస్తూ ఉన్నారు. చదువుకు వయసుతో నిమిత్తం లేదని అందరూ ఒప్పుకుంటారు. గతం కంటే ఇప్పుడు నేర్చుకోవడం చాలా సులభమైంది. కానీ ఇప్పుడు వయసు అయితే నిండాలి కదా, మరి వయసు అయితే నిండితేనే కానీ అవ్వట్లేదన్నమాట. వీరేం చెప్తున్నారంటే 6 సంవత్సరాలు మొత్తం పూర్తయిపోయి 7వ సంవత్సరం అయితేనే కానీ ఇందులో అయితే ప్రవేశాలు అయితే ఉండవని చెప్పేసి చెప్తున్నారన్నమాట. అంటే 5 ఏళ్ళు నిండిన చిన్నారులకు 1వ తరగతిలో చేర్చుకుంటూ వచ్చారు. కానీ నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం 6 ఏళ్ళు నిండిన తర్వాతే చేర్చుకోవాలని చెప్పేసి కేంద్రం అయితే చెప్తుంది. 6 సంవత్సరాల వరకు పూర్తయ్యి 7వ సంవత్సరం వరకు కూడా ఇంటి దగ్గరే ఉంటే ఆ పిల్లలు ఎలాగని చెప్పేసి తల్లిదండ్రులు అయితే భావిస్తూ ఉన్నారన్నమాట. కానీ కొత్త రూల్ ప్రకారం 6 సంవత్సరాలు నిండిపోయి 7వ సంవత్సరం వస్తేనే కానీ విద్యార్థులను అయితే స్కూల్లో జాయిన్ చేసుకోవడానికి అయితే అవ్వదన్నమాట. సో ఇక్కడే చిక్కు అయితే వచ్చి పడింది. మరి చూడాలి తల్లిదండ్రులు ఏ విధంగా అంగీకరిస్తారు, అదేవిధంగా ప్రభుత్వం ఏ విధంగా దీన్ని అయితే అమలు చేస్తుంది అనేది. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్